ఏ రకమైన భావోద్వేగ రాజకీయాలు చేసినా, అది మతం పేరు మీద చేసినా, కులం పేరు మీద చేసినా, ప్రాంతం పేరు మీద చేసినా, అవి ఎక్కువ కాలము నడవజాలవు అనేది మనం ఇవాళ చూసుకున్నాం. ఒక ప్రాంతం పేరు మీద ఒక ప్రాంతీయ పార్టీ మన తెలంగాణలోనే పుట్టుకొచ్చింది. 2001లో ప్రాంతీయ అభిమానము, ఒక ప్రాంతీయ ఉద్వేగంతోనే ఇప్పుడు మన ప్రభంజన్ గారు తన ఉపన్యాసంలో చెప్పారు, మీరు ఎజెండాతోనే రండి, జెండా నేను పెట్టుకుంటాను, మీరు పోరాడండి, నేను రాజ్యాధికారంలోకి వస్తాను, నేను 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 ఆదేశిస్తాను, మీరు అమలు పరచండి. అర్థమైందా? హిందీలో ఒక సామెత ఉంది, ఉర్దూలో అక్కడక్కడ మా ముసళ్ళు చెప్పుకుంటారు, ఖానే పీనే జమాల్బీ లాతా ముఖ్యం కమాల్బీ అని. చాలా నవ్వుతో కూడుకున్నటువంటి అంశమే కావచ్చు, కానీ చాలా ఆలోచన చేస్తే ఖానే పీనే కమాల్బీ. తెలివి ఉన్న అమ్మనేమో తిననికి తయారట, కొద్దిగా బుద్ధి మాందవ్యం ఉన్నామే తనులు తినడానికి తయారట. ఇది ఉంది మన పరిస్థితి. బుద్ధి మాందవ్యం కలిగినటువంటి మనము రాజకీయంగా ఎందుకొరకు సస్టైన్ కాలేకపోతున్నాం, కొనసాగలేకపోతున్నాం, వాళ్ళతో ఇమడలేకపోతున్నాము అంటే వాళ్ళ యొక్క ఎత్తుజిత్తులకి. ఇప్పుడు మేకవన్నే పులులు అని చెప్పారు. ఎప్పటివరకైతే మేకలకు తోడేలు కాపలా కాస్తాయని గ్యారంటీ ఇస్తాయో, ఆ గ్యారంటీని నమ్మినటువంటి గొర్రెలు ఖచ్చితంగా, గొర్రెలు ఎవరిని నమ్ముతాయంటే కట్టుకొని నమ్ముతాయనేది ఒక సామెత. సో మిత్రులారా, ఇప్పుడు ఇవాళకైనా ఏ రాజకీయ పార్టీ అయినా నిర్మాణం కావాలంటే లక్షల మందితోని కాదు, కొంతమంది మేధావులతోని. సార్ ఇక్కడ ఉన్నారు, మేమందరం కూడా 2006లో ఒక ఆలోచన చేశాం. ఒక మంచి విద్యావంతులతో కూడుకున్న ఒక ఆలోచన విధానం తీసుకొని రావాలని లోక్సత్తా పార్టీ నిర్మాణం చేశాం. అది ఏమైపోయింది? ఎంత మంచి ఆలోచనతో చేసినా అది ఏమైపోతుంది అంటే దానికి కాపలా కాయడము, నడిపించేవాళ్ళు ఎంత మంచి కారున్నా మన కారు పోయి గుంతలో పడ్డట్టుగా ఎంత మంచి పార్టీలని చెప్పుకుంటూ వచ్చినా ఆ పార్టీలు ప్రజలకి మేలు చేయడం లేదు, లక్ష్య సాధనలో ముందుకు రావడం లేదు అనేది నాకున్నటువంటి అభిప్రాయము. ఒక పార్టీని నిర్మాణం చేయాలి అంటే వివిధ రంగాలకు చెందినటువంటి 101 మంది మేధావుల ఆవశ్యకత ఉన్నది. ఇదిని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఏర్పాటు అయినటువంటి ఏ రాజకీయ పార్టీలో కూడా 101 మంది అంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి సమిష్టి కృషి చేసేటటువంటి మేధావుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. కనుక ఇవాళ ఈ సామాజిక బీసీ అంటే సామాజిక న్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఆలోచన ఏమొచ్చింది అంటే, మన భారతదేశాన్ని నడపడానికి కావలసినటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి ఆ యొక్క నిష్ణాతులు, మేధావులు మేఘోమథనం చేసిన తర్వాత ఒక పార్టీ నిర్మాణం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక అభిప్రాయము. లేడీకి లేచిందే పరుగని పార్టీ పెట్టి తిరిగి మళ్ళీ వెనక్కి చూసుకునే వరకు సామ్యక చట్ పిచ్చక సామ్యక ఘట్ పిచ్చక చట్ అనే ఒక సామెత ఉంది. ముందుది మాత్రం కనిపిస్తుంది, వెనక్కి మళ్ళీ చూస్తే ఏముండదు. సో ఇట్లా చెప్పుకొని బాధపడడం కంటే మనము కొన్ని చేదు నిజాలను మనం ఇవాళ చర్చిద్దాం. ముందు రీసెర్చ్ చేద్దాం. ఇప్పుడు దాదాపుగా భారతదేశంలో 2900 రాజకీయ పార్టీలు ఆల్రెడీ నమోదు పొందినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. దాదాపుగా ఒక 150 పార్టీలు నమోదు కాకుండానే గుర్తింపు పొందినటువంటి అన్రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ దేర్. మోర్ దెన్ 120 అన్రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయి. అలాగే 2900 పార్టీలు మొన్నటి వరకు రిజిస్ట్రేషన్ అయినాయి. కానీ వాస్తవానికి మళ్ళీ తిరిగి చూస్తే ఆ 4 పార్టీలే కనిపిస్తాయి: కాంగ్రెసు, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు. ఏ ప్రాంతీయ పార్టీ ఎప్పుడు వస్తుందో తెలియదు. మొన్నటి వరకు మేము లేకపోతే రాష్ట్రమే లేదని చెప్పి విర్రవీగిన వాళ్ళు ఇవాళ సున్నా పరిస్థితుల్లో ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు నా చేతిలో ఉన్నాయని విర్రవీగిన జగన్ కూడా ఇవాళ ఏ పొజిషన్లో ఉన్నాడో మీకు తెలుసు. నిన్నటి వరకు 56 ఇంచెస్ చెస్ట్ అని చెప్పుకున్నటువంటి మోదీ పరిస్థితి ఏందో మనం చెప్పుకున్నాం. అంటే తుదకి ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజల యొక్క న్యాయస్థానంలో ఇచ్చినటువంటి తీర్పే శిరోధార్యంగా మనము పాటించగలగాలి అనేది ఈ అంశంలో నేను చెప్పదలుచుకున్నటువంటి రెండవ అంశం. మూడవ అంశం ఏంటి అంటే మన వాల్యూస్.
రాజకీయ పార్టీలలో ఇవాళ ఏం కూడబడింది అంటే నైతిక నిబద్ధత చాలా కొరబడింది అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయము. నైతిక నిబద్ధత రాజ్యాంగంలో ఏదైతే పొందపరుచుకున్నామో ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఇవాళ నన్ను ఒక మైనార్టీగా నన్ను పిలిచారు, అందులో ప్రత్యేకించి ఒక ముస్లిం మైనార్టీగా నన్ను పిలిచినట్టయితే నేను తప్పు చేస్తే, నేను దొంగతనం చేస్తే ఏం చెప్తారు? న్యాయస్థానం పక్కన పెట్టరాబోయి నీ ఖురాన్ మీద నీవు ప్రమాణం చేసి చెప్పు అని అంటారు. బికాస్ దట్ ఈస్ మై ఎటర్నల్ మెసెంజర్స్ బుక్. అంటే ఒక ముస్లింకి ఖురాన్ ఎంత ప్రాధాన్యతో, ఒక క్రైస్తవునికి బైబిల్ ఎంత ప్రాధాన్యతో, అలాగే హైందవులకు రామాయణము, భారతము, ఉపనిషత్తులు ఎట్లా అయితే గొప్పగా ఉంటాయో, పౌరులకు, భారత పౌరులకు రాజ్యాంగం అంతకంటే గొప్ప రక్షణ కల్పిస్తుంది, భద్రత కల్పిస్తుంది అని మనము నమ్మగలగాలి. అలాగే మన తోటి కార్యకర్తలకు అనుకోండి, మన సహచరులకు అనుకోండి, అనుచరులకు అనుకోండి, ఇన్కల్కేట్ చేయాలి. న్యూస్ పేపర్ చదివినట్టుగా చదివేసి వదిలేయడం కాదు. నా మాటలు కొంచెం చేదనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. ఐ వాంట్ టు టేక్ సమ్ మోర్ టైమ్ బికాస్ నో డోంట్ ఇన్సిస్ట్ మీ టు స్టాప్ సార్. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను రాసుకున్నటువంటి అంశాలు చెప్పేస్తాను. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ ఈజ్ టు చూజ్ ఎ గుడ్ నేమ్ ఆఫ్ ది పార్టీ. మంచి పార్టీకి ఒక మంచి పేరు, అది కూడా ఇంత చాటంత కాకుండా చిన్నగా ఒక మంచి పార్టీ పేరుని మనం ఇచ్చేసుకోవాలి. పార్టీ పేరుని మనం ఎప్పుడైతే నిర్ధారించుకున్నామో మళ్ళీ దానికి ఒక 101 మంది మేధావులు ఎవరైతే అనుకుంటున్నారో ఆ మేధావుల సాంగత్యంని పార్టీ రిజిస్ట్రేషన్ కొరకు కావలసినటువంటి కాన్స్టిట్యూషన్ మనమే తయారు చేసుకోవాలి. ఆ బాధ్యత నాకు ఇస్తే నేను ఖచ్చితంగా నా బాధ్యతగా నేను కృషి చేస్తాను. తర్వాత ఒక ఇక్కడ ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒక బలమైనటువంటి నాయకత్వం అవసరం ఉంటుంది. ఆ నాయకుడు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా కొనసాగదు. ఒకవేళ ఏకచక్రాధిపత్యము, ఒకే ఒక వ్యక్తి నాయకత్వంలో కనుక పార్టీ నడిస్తే ఆ నాయకుడు నడుస్తుంది, ఆయన కూలబడితే కూలిపడుతుంది. కనుక ఇక్కడ సమిష్టి నాయకత్వం లోపల మన పార్టీ ఉంటే బాగుంటుంది. ఆ పార్టీ ఏదైనా ఉండని దానికి ఒక స్ట్రక్చర్ ఆల్రెడీ సార్ చెప్పారు. మన జాతీయ స్థాయి నుంచి కింది స్థాయి వరకు బూత్ కమిటీలో ఎలా నిర్మాణం చేయాలో సార్ చెప్పేశారు. సో ఫండింగ్ గురించి కూడా సార్ చెప్పారు. నిజంగా మంచి పని చేసే వాళ్ళకి మేము, ఎందుకంటే ప్రాక్టికల్గా చూసాము, మేము లోక్సత్తా పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా లైన్ కట్టుకొని వచ్చి మెంబర్షిప్ తీసుకొని వాళ్ళకు తోసింది ఇచ్చారు. ఒక్క రోజులోనే 55 లక్షల రూపాయలు చందారాంగా నేను చూశాను. అది కూడా ఎక్కడో కాదు, ఓల్డ్ సిటీలో 55 లక్షల రూపాయలు లోక్సత్తా పార్టీకి చందా మా ఆధ్వర్యంలో వచ్చింది అని చాలా గర్వంగా చెప్తాం. కారణం ఏంటి అంటే ఆ పార్టీ యొక్క నైసర్గిక స్వరూపం అలా ఉంది, ఆ పార్టీ ఇచ్చినటువంటి సూచన అలా ఉంది. సో అంత బలమైనటువంటి సూచనతో మనం రావాల్సిన అవసరం ఉంది అని చెప్తూ చివరిగా మనము నెట్వర్క్ అనేది చాలా బలంగా ఉండాలి. 1 for all, all for one అనే సూత్రంతో ఒక్కరు ఏదైతే చెప్తారో అదే పూర్తి స్థాయిలో కింది స్థాయి వరకు అదే వాణి, అదే బాణి, అదే వాక్యాలు ఉంటే తప్ప మనము అందరం రాణించలేము. చివరిగా 90% ఉన్నటువంటి మనము ఓటర్లుగానే మిగిలిపోతున్నాము. కొన్ని పెత్తందారి వర్గాల యొక్క పార్టీలలో మనం ఇప్పటికి కూడా ఊడిగం చేస్తున్నటువంటి వాళ్ళంగానే ఉన్నాము. మనం ఇప్పటివరకు ఊడిగం చేయడం పక్కన పెట్టేద్దాం. మనం రాజ్యాధికారంలోకి వచ్చి రాజ్యాన్ని నిర్మాణం చేద్దాం, ప్రభుత్వాలను నెలకొల్పుదాం, మన దేశాన్ని మనము మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సారులకి ధన్యవాదాలు తెలియజేస్తూ